పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 17 లోపు నష్టపరిహారంపై నిర్ణయం చంద్రబాబు. నేడు రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. జైళ్లలో డ్రగ్స్ నిరోధానికి స్నీపర్ డాగ్స్తో తనిఖీలు. వినేష్ ఫోగట్ నామినేషన్. అటు పాకిస్తాన్ ఇటు ఢిల్లీ భూకంపంతో వణికిన ప్రజలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటిస్తున్నారు. తమిళేరులో పరిశీలించిన అనంతరం ఆయన సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదల నష్టపోయిన రైతులు, వరద బాధితుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటున్నామని, వరికి మాత్రం ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉప్పటేరుపై రెగ్యులేటర్ నిర్మాణంపై సీరియస్గా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. నేడు రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో నష్టం అంచనా వేస్తున్నారు. 2 బృందాలుగా జిల్లాలకు. దీంతో ఈ రోజుకు గృహ నష్టం అంచనా పూర్తి కావాలని కలెక్టర్లకు ఆర్పీ సిపోడియం ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం 2 రోజుల పాటు రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన బృందం ఏపీలో పర్యటించనుంది. 2 టీములుగా విడిపోయి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జైళ్లలో ఖైదీలు డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించేందుకు స్నీపర్ డాగ్స్ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. చెంచల్గూడలోని జైలు శాఖ కార్యాలయంలో మంగళవారం డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుర్వినియోగం నిరోధంపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జైళ్లను డ్రగ్స్ రహితంగా చేసేందుకు ఇప్పటికే డాగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశాం. డ్రగ్స్కు బానిసలైన జైళ్లలో వచ్చిన ఖైదీలకు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో వైద్యం అందిస్తున్నామని చెప్పారు. టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ షాండిల్ మాట్లాడుతూ జైల్లో డ్రగ్స్ నిరోధానికి అధికారులు, సిబ్బంది, పోలీస్ శాఖ సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతరం జైలు అధికారులు, సిబ్బందికి నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులను సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ ఐజీలు రాజేష్, మురళీబాబు, డీఐజీ డాక్టర్ శ్రీనివాస్, సందీప్, జైలు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుధవారం నాడు నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ సందీప్ దార్, ఎస్ హుడా, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం వినేష్ ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో రావడం అదృష్టంగా భావిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తను పాటుపడతామని తెలిపారు. జులానా ప్రజలు తనపై చూపుతున్న ప్రేమను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. శత్రువు బలహీనుడని ఎప్పుడూ అనుకోరాదని, తను రేంజల నుంచి నేర్చుకున్నానని, అదే స్ఫూర్తితో తను రాజకీయాల్లో కష్టపడతానని చెప్పారు. జులానా ప్రజలు తనపై చూపుతున్న ప్రేమ, ఆదరణ ప్రతిగా వారి సంక్షేమానికి తను పాటుపడతానని తెలిపారు. పాకిస్తాన్తో పాటు ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. ఇవాళ మధ్యాహ్నం 12:58 5.8 తీవ్రతతో పాక్లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లో ప్రకంపం భయకంపితులను చేసింది. భూకంప కేంద్రం పాకిస్తాన్లో కరోల్లాల్కు నైరుతి దిశగా 25 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కరోల్లాల్ టౌన్ సమీపంలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఫలకాలు చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్టు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. భూకంపం ప్రభావం ఉత్తర భారతదేశం పైన పడిందని వివరించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతం,
ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ భూమి కంపించినట్లు వివరించింది. అయితే భూకంప కేంద్రం పంజాబ్లోని అమృతసర్లో పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. పాక్తో పోలిస్తే తేలికపాటి ప్రకంపనాలు రావడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భారత్, పాకిస్తాన్ సహా ఆఫ్ఘనిస్తాన్లోనూ భూమి కంపించినట్లు అంతర్జాతీయ కథనాలు వచ్చాయి. భూకంపంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. అధికారులు సమాచారం చెరవేశారు. కరోల్లాల్, ఫతేపూర్, లెహ్యా, బస్తీ, సర్ఖానీ, డేరా ఇస్మాయిల్ ఖాన్, ఖాజియాబాద్ తదితర ప్రాంతాలలో ఆవాసాలపై బీటలు వారినట్లు తెలుస్తుంది. భూకంపంతో భయాందోళనలకు గురైన ప్రజలకు ఢిల్లీ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఢిల్లీ ప్రజలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. దయచేసి మీ భవనాల నుంచి సురక్షిత ప్రదేశానికి వెళ్ళండి, కానీ భయపడొద్దు. ఎలివేటర్లను ఉపయోగించవద్దు. అత్యవసరమైతే 112కి కాల్ చేయండి అని పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.